ఋషిపత్నులకు నీలాపనిందలు. ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు జేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి శాపభయంబున ఆసక్తుడై క్షీణించుచుండగా నైయది అగ్ని భార్యయగు స్వాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసే ఋషులద్దానింగనుకొని అగ్నిదేవునితో నన్ను వారు తమ భార్యలియని శకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారి కట్టి నీలపనింద కలిగినది. ఋషిపత్నుల యాపద పరమేష్టికి దెల్ప నాతండు సర్వజ్ఞుండ గుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్త ఋషులను సమాధానపరిచే. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతించి ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి ముదంబు గూర్చె. అంత దేవాదులు ఓ పార్వతీదేవి నీ శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దాని